ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం మనం చూసుకుందాం. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయం 5వ వచనం మనం చూద్దాం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదం నీవే, బాల్యం నుండి నీవే, నా ఆశ్రయము నీవే. ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, నా ప్రభువా నా యెహోవా, నా నిరీక్షణ ఆధారము నీవే. అయితే ఎప్పుడు నేను చెప్తానంటే, బాల్యం నుండి నీవే నా ఆశ్రయం అని చెప్తున్నాను. ఆయన చిన్నప్పటి నుంచి కూడా దేవుడి మీద ఆధారపడినట్టుగా ఆయన చెప్తున్నాడు. ఆయన నిరీక్షణ ఆధారము దేవుడు అయినాడని చెప్పి ఆయన ఇక్కడ చెప్తున్నారు. మరి చూసినట్లయితే ఇక్కడ ఆయన జీవితంలో ఉన్నటువంటి మరి ఆధారము ఆయనే. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదం నీవే అంటే నాకు నిరీక్షణకి నాకు ఆధారం నీవే అని చెప్తున్నాడు ఆయన. కాబట్టి చిన్నతనం నుంచి కూడా దేవుని మీద ఆధారపడినట్లుగా, చిన్నతనం నుంచి కూడా దేవుని మీద మాత్రం ఆనుకున్నట్లుగా ఆయన చెప్తున్నాడు. ఇక్కడ బాల్యం నుండి నా ఆశ్రయం నీవే అంటున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా దేవుడే నాకు ఆశ్రయదుర్గంగా చెప్తున్నాడు. అందుకని ఫ్రమ్ ద చైల్డ్ అని చిన్నప్పటి నుంచి కూడా ఆయన మరి దేవుడి మీద ఆధారపడినట్టుగా మనకు కనబడుతుంది అక్కడ. అయితే ఇక్కడ చూసినట్లయితే దావీదు అనుకుంటున్నాడు, మరి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒక చిన్న పిల్లవాళ్ళలాగా ఆయన దేవుని దగ్గరికి వెళ్తాడు. దేవుడిని అనుకున్నప్పుడు దేవుని మీద దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన చిన్నపిల్లలాగా దేవుని మీద అనుకున్నట్టుగా మనకు కనబడుతుంది. చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. మరి బైబిల్ ఏం చెప్తుందంటే, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు అంటాడు. దేవుడిని నమ్ముకున్నవాడు వాడు ధన్యులని దేవుని వాక్యం తెలియజేస్తుంది. లేకపోతే మనుషుల మీద ఆధారపడిన వారు వాళ్ళ జీవితంలో ఎలా ఉంటారంటే ఆకులు లేనట్టు విధంగా, మరి నిష్ఫలంగా అయినటువంటి పనికిరాని విషయంగా వాళ్ళ జీవితంలో ఉంటుందన్నమాట. అందుకే మనము మనుషుల మీద ఆధారపడితే, హీ పుట్స్ కాన్ఫిడెన్స్ ఇన్ మ్యాన్, ఎవరైతే మనుషుల మీద ఆధారపడతారో వాళ్ళు ఎలా ఉంటారంటే ఆకులు లేనటువంటి నిష్ఫలమైనటువంటి పనికిరానటువంటి విధంగా ఉంటారు. కాబట్టి అటువంటి వారికి ఎటువంటి దేవుని యొక్క మరి ఆశ్రయం వాళ్ళకి దొరకదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకని ఎవరైతే వాళ్ళ సొంత శక్తి మీద, సొంత జ్ఞానం మీద ఎవరైతే ఆధారపడతారో వాళ్ళ జీవితంలో దేవుని కృపను వాళ్ళు పొందుకోలేరు. మొదటిగా వాళ్ళ జీవితంలో దేవుని కృపని వాళ్ళు పొందుకున్నట్లుగా మనకు కనబడట్లేదు. అందుకే చెప్తున్నాడు నేను, యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయం ఉండను. ఎవరినైతే దేవుడిని ఎవరైతే నమ్ముతున్నారో వారికి దేవుడు ఆశ్రయంగా ఉంటారని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తుంది. అందుకే దేవుని మీద ఆధారపడినారు, దోస్ హూ పుట్ దేర్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్, దేవుని మీద ఆధారపడిన వారు ఎలా ఉంటారంటే వాళ్ళు ఆకుపచ్చగా, ఆకులు వాడకుండా, ఎప్పుడు కూడా వాడిపోకుండా వారి జీవితంలో ఉంటుంది. అదే దేవునిలో ఉన్నటువంటి గొప్పతనము, ఐశ్వర్యం మనకు అదే. అందుకని మన మనుషుల మీద ఆధారపడినారు, ఆకులు లేనట్టు విధంగా వాడిపోయినట్లుగా నిష్ఫలంగా ఉంటారు. కానీ దేవుని మీద ఆనుకుని ఎలా ఉంటారంటే వాళ్ళు యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు, యెహోవానికి ఆశ్రయం ఉండను. దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే, దేవుని ఒక వాక్యము చిన్నప్పటి నుంచి కూడా పెద్ద అయ్యేంత వరకు కూడా, ముసలి వయసు వచ్చేంత వరకు కూడా, అన్ని వయసుల్లో కూడా దేవుడు వారికి ఆశ్రయంగా ఉంటాడు. అన్ని పరిస్థితుల్లో దేవుడు వారికి ఆశ్రయంగా ఉంటాడు. కాబట్టి మనము దేవుని మీద ఆనుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. ఎందుకంటే దేవుని మీద ఆనుకుంటున్న వారు ఎలా ఉంటారంటే ఆకుపచ్చగా ఉంటారు. మరి ఎప్పుడు వాడిపోయినటువంటి ఆకుల వల్లే వారి జీవితం ఉంటుంది దేవుని వాక్యము తెలియజేస్తుంది అనమాట. అందుకని మరి ఎవరైతే దేవుని మీద ఆనుకుంటారో వారి జీవితంలో సంతృప్తికరమైన మనస్సు కలిగి ఉంటారు వాళ్ళు. అటువంటి జీవితం మనం కలిగి ఉంటామని చాలా ప్రాముఖ్యమైంది. మన జీవితంలో మన డైలీ లైఫ్లో జరిగేటువంటి పరిస్థితుల వల్ల కొన్నిసార్లు మనకి మైండ్ డిస్టర్బ్ అవుతుంది. కానీ మనం మరొకసారి మళ్ళీ దేవుని మీద ఆనుకొని, దేవా నీవే నాకు ఆధారము, నీవే నాకు ఆశ్రయం ఉండమని చెప్పి దేవునికి ఎప్పుడైతే అనుకుంటామో దేవుడు తప్పకుండా వారి కృప చూపిస్తారని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే మన జీవితంలో దేవుని మీద ఆనుకున్నట్లయితే మనకు సంతృప్తికరమైన మనసు మనకు ఉంటుంది. అంత మాత్రం కాదు, కానీ మన జీవితంలో ఎటువంటి ఆందోళన లేకుండా, మన జీవితంలో ఏ పరిస్థితుల్లో కూడా మనకి కరువు రాకుండా దేవుడి కృప మన జీవితంలో ఎప్పుడూ ఉంటుందండి. అందుకే మనం దేవుని మీద ఆధారపడాలి. అందుకే మనుషుల మీద ఎప్పుడు ఆధారపడద్దు, దేవుని మీద ఆధారపడితే అది మంచిదని దేవుని వాక్యం తెలియజేస్తుందండి. అందుకే మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం చూసినట్లయితే 7వ వచనం చూస్తే మరి దేవుని వాక్యం ఏం తెలుస్తుందంటే, మరి ఒకసారి చూద్దాం మనము. కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము కొందరు రథములు బట్టి, కొందరు గుర్రములు బట్టి అతిశయపడదు. మనమైతే మన దేవుడైన యెహోవా నామం బట్టి అతిశయపడతాం. మనం దేని బట్టి అతిశయపడతాం? మనం దేవుని యొక్క నామం బట్టి అతిశయపడతాం. కాబట్టి మన జీవితంలో దేవుని వాక్యం అనేది చాలా ప్రాముఖ్యమైనది. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు అని చెప్తున్నాడు. ధన్యుడు అంటే అన్ని రకాల ఆశీర్వాదాలు అందులో ఉంటాయి.
అందుకే అటువంటి వాడు ధన్యుడు అని చెప్తుంది. అంటే అన్ని రకాల ఆశీర్వాదాలు వారి జీవితంలో ఏం కావాలో వాటన్నిటిలో దేవుని కృప వారి జీవితం ఉంటుంది. అంత మాత్రం కాదు కానీ వారికి వారికి ఆశ్రయంగా ఉండని చెప్తున్నాడు. కాబట్టి మన జీవితంలో మనము మనుషుల మీద ఆధారపడద్దు, కానీ మనము దేవుని మీద ఆధారపడదాం. దేవుడు తప్పకుండా ఈ దినం మన జీవితంలో మన హృదయంతో దేవుడు మాట్లాడి మనం మనుషుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడదాం. దావీదుకైతే చిన్నప్పటి నుంచి కూడా ఆయన నా నిరీక్షణాస్పదం నీవే అంటున్నాడు. నా ప్రభువా యెహోవా నా నిరీక్షణాస్పదం నీవే, బాల్యం నుండి నా యొక్క ఆశ్రయము నీవే అంటున్నాడు. చిన్నప్పటి నుంచి కూడా నీవే నాకు ఆశ్రయం అని చెప్తున్నాడు. కాబట్టి దావీదు జీవితంలో గొప్ప కార్యం మనం చూసినట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి మన జీవితంలో కూడా మనం దేవుని మీద ఆధారపడదాం. దేవుని కృప మన జీవితంలో మెండుగా కరుణించబడుతుందని విశ్వాసంతో నమ్ముదాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మరొకసారి ప్రభా మరి తండ్రి దావీదు చెప్తున్నట్టుగా ప్రభా చిన్నప్పటి నుంచి కూడా ప్రభా మీరే ఆయనకు ఆశ్రయంగా ఉన్నట్లుగా ప్రభా దేవుని వాక్యం తెలియజేస్తుంది తండ్రి. మరొకసారి ప్రభా మేమును ప్రభా మనుషుల మీద ఆధారపడకుండా ప్రభా దేవుని మీద ఆధారపడితే ఆ ధన్యతగా ప్రభా ఉంటుందని ప్రభా మీ వాక్యం తెలియజేస్తుండగా మరొకసారి ఇంకా మీ మీద ఆధారపడి మీలోనే ప్రభా మాకు మరి తండ్రి ఆధారం చేసుకొని మరొకసారి తండ్రి మమ్మల్ని ప్రభా మరి మీకు అప్పగించుకొని మా జీవితాన్ని నడిపించుకోవడానికి మాకు సహాయం దయచమని మేము ప్రార్థిస్తూ సమస్తంలో మీ నామానికి మహిమ చెల్లిస్తూ ఘనతా ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.